బ్రతికిస్తావని ఎంతో ఆశతో నీ సన్నిధికి నే చేరితి. ఇది నా చివరి, ఇది నా కడవరి, మిగిలి ఉన్న నిరీక్షణ. మిగిలి ఉన్న నిరీక్షణ. మిగిలి ఉన్న నిరీక్షణ. పాత రోజు బ్రతుకులను మార్చగలిగే పాపపు ఊపిలో పడిపోయిన ప్రతి ఒక్కరిని రక్షించగలిగే ఆయనే వచ్చి తానే నిన్ను రక్షించని వాగ్దానం ఇచ్చింది. ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా పాడైపోతున్న యవ్వనస్తులందరినీ దేవుడు పట్టుకొని రావాలి. ఆయన చేతిలో వాడబడే పాత్రలుగా దేవుడు మలుచుకోవాలి. సన్నిధికి నే చేరితి. నీ మాటలతో నా బ్రతుకును బ్రతికిస్తావని ఎంతో ఆశతో నీ సన్నిధికి నే చేరితి. ఇది నా చివరి, ఇది నా కడవరి, ఇది నా చివరి, ఇది నా కడవరి, మిగిలి ఉన్న నిరీక్షణ. మిగిలి ఉన్న నిరీక్షణ. మిగిలి ఉన్న నిరీక్షణ. నీ మాటలతో నా బ్రతుకును బ్రతికిస్తావని ఎంతో ఆశతో నీ సన్నిధికి నే చేరితి. మాత్రం సెలవిచ్చి బ్రతికించగలిగిన జీవవాక్కు ఆయన మాటతోనే బ్రతికించగల దేవుడు. ఆయన ఎంతటి దీన స్థితిలో ఉన్నా, ఎంతటి పాపంలో ఉన్నా, ఎంతటి ఘోరమైన బంధకాలలో ఉన్నా విడిపించుటకు, రక్షించుటకు శక్తి కలిగిన సమర్థుడైన దేవుని మనం నమ్ముకున్నాం. పాపపు ఊపిలో పాతుకుపోయిన పాపపు తీగలు అల్లుకుపోయిన పాపపు ఊపిలో పాతుకుపోయిన పాపపు తీగలు అల్లుకుపోయిన
బ్రతికిస్తావని ఎంతో ఆశతో నీ సన్నిధికి నే చేరితి. చితికిన బ్రతుకు చిదరితను చిక్కులలోన చిక్కిన నన్ను చితికిన బ్రతుకు చిదరితను చిక్కులలోన చిక్కిన నన్ను చేరదీసి సేద తీర్చి చేరదీసి సేద తీర్చి చేతనైన పరిశుద్ధుడా చేతనైన పరిశుద్ధుడా నీ మాటలతో నా ఈ రాత్రి నీ బ్రతుకును మార్చగలిగిన మాట దైవికమైన వాక్కు ఇప్పుడే ఒక్కొక్కరిని దర్శించును గాక. నీ సన్నిధికి నే చేరితి. ఇది నా చివరి ఇది నా కడవరి ఇది నా చివరి ఇది నా కడవరి మిగిలి ఉన్న నిరీక్షణ మిగిలి ఉన్న నిరీక్షణ ఇది నా చివరి ఇది నా కడవరి ఇది నా చివరి ఇది నా కడవరి మిగిలి ఉన్న నిరీక్షణ మిగిలి ఉన్న నిరీక్షణ ఇది నా చివరి ఇది నా కడవరి ఇది నా చివరి ఇది నా ఎటువంటి పరిస్థితిలో ఉన్నా ఎటువంటి బంధకాలలో ఉన్నా విడిపించగలిగిన దేవుడు నీతో మాట మాత్రము సెలవిచ్చి నిన్ను తిరిగి నిలబెట్టగలిగిన దేవుడు కూలిపోయిన నీ బ్రతుకును నీ పాత రోత జీవితాన్ని మరలా నూతన పరిచే దైవిక శక్తి కలిగిన వాక్కు ఈ రాత్రి నీతో మాట్లాడబోతున్నాడు. ఆమేన్ ఆమేన్. నిరీక్షణ మిగిలి ఉన్న నిరీక్షణ యేసయ్యా 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 యేసయ్యా
మిగిలి ఉన్న నిరీక్షణ నీ మాటలతో నా బ్రతుకును బ్రతికిస్తావని ఎంతో ఆశతో నీ సన్నిధికి నే చేరితి. మహోన్నతుడమైన మా తండ్రి, నీ మాటలతోనే మా బ్రతుకులు మారిపోతాయి. నీ మాటలతోనే మా బ్రతుకులో నూతన కార్యాలు జరుగుతాయి. అలాంటి శక్తి కలిగిన నీ వాక్కు ఈ రాత్రి నీ దాసుని నోట ఉండి విడుదలగునుగాకని ప్రార్థిస్తున్నాను. సమర స్త్రీ బ్రతుకును మార్చింది నీ శక్తి కలిగిన మాట. సమాధిలో లాజరును బ్రతికించింది నీ శక్తి కలిగిన మాట. మృతతుల్యమైన శారా గర్భముల నుండి బ్రతికించింది నీ శక్తి కలిగిన మాట. ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి, ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి. ప్రతి వారి హృదయంలో సున్నతి జరుగునట్లుగా, హృదయాంతరంగంలో దూసుకొని పోనట్లుగా నీ దాసుని నోట నీ శక్తి కలిగిన వాక్కు నుంచి అగ్ని లాంటి నీ స్వరం విడుదలగునుగాకని ప్రార్థిస్తున్నాం. మా పాత రోత బ్రతుకులు మార్చేది నీ మాట. తండ్రి, మాతో మీరు మాట్లాడండి. ఇంతవరకు నీ సన్నిధిలో చేసిన ప్రార్థనలన్నీ మీరు ఆలకించినందుకు నిన్ను స్తుతిస్తున్నాం. మాతో మీరు మాట్లాడి మహిమ పొందుమని, సమస్తం కార్యాలన్నిటిని కూడా ఆశీర్వాదకరంగా జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.